రోజుల్లో మందిరాల్లో మనుషుల్ని వెతుకుతున్నారు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో ఏంటండి, అబ్బాయిలు అయితే అమ్మాయిలు ఎదుగుతున్నారు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఎదుగుతున్నారు. ఎక్కడ ఆ అమ్మాయి రాలేదా, వెళ్ళిపోతే బెటర్ ఏమో. ఈరోజు నా ఆరాధన, నా కేంద్రం, నా ఫోకస్ అంతా ఎవరు? ఆ పర్సనే. క్రీస్తు ఎక్కడ? ఆయన్ని మేము ఆరాధించవచ్చు. అర్థమవుతుందా? మన మందిరాల్లో ఎవరు గణపరచబడాలంటే ఆయనే గణపరచబడాలి. అర్థమవుతుందా? ఆయా క్రిస్మస్ మీటింగ్స్కి వెళ్ళండి, క్రీస్తు ఎక్కడా అని ప్రశ్న వేయండి. అందులో క్రీస్తు కనపడుతున్నాడా లేదా చూడండి ఒకసారి. క్రీస్తు ఎక్కడా? ఇదే గొప్ప ప్రశ్న. అర్థమవుతుందా? రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. అర్థమవుతుందా? వాళ్ళ సాధువాళ్ళు కప్పుకోవడంలోనే క్రిస్మస్, వాళ్ళ కేక్ కట్ చేసుకోవడంలోనే క్రిస్మస్, ఆ డీజే పాటలకు డాన్స్ చేయడమే క్రిస్మస్. అర్థమవుతుందా? లేకపోతే ఏదేదో చూస్తున్నారు తప్ప క్రీస్తు ఇందులో కనబడుతున్నాడా? పాటల్లో కనబడుతున్నాడా? ఆ నాట్యంలో కనబడుతున్నాడా? లేకపోతే ఆయన వాక్యంలో కనబడుతున్నాడా? భోజనాల్లో కనబడుతున్నాడా? కాబట్టి క్రీస్తు ఎక్కడ? ఫోకస్ ఆన్ క్రైస్ట్. చెప్పండి, ఎవరిని వెతకాలి ఈరోజు? ఎవరిని వెతకాలి మనం? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, కొంతమంది జ్ఞానులుగా పిలవబడిన వాళ్ళు క్రీస్తుని వెతికారు. హల్లెలూయా. అజ్ఞానులుగా పిలవబడిన వాళ్ళు కూడా క్రీస్తుని వెతికారు. అమ్మా, కొంతమంది ఏమో క్రీస్తుని సరైన గురితో వెతికారు. కొంతమంది దురుద్దేశాలతో కూడా క్రీస్తుని వెతికారు. చెప్పండి, ఏ ఉద్దేశాలతో? ఈరోజు మందిరాల్లో కూడా క్రీస్తును హృదయపూర్వకంగా ఎదికే వాళ్ళు కొంతమంది అయితే, దురుద్దేశాలతో క్రీస్తుని వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. చూడండి సరే, వాళ్ళ క్రీస్తుని వెతకడానికి ఎంత దూరం నడిచారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇంకో దేశం నుంచి దేశానికి వచ్చారా లేదా? ఏం చేయడానికి? క్రీస్తుని వెతకడానికి. హల్లెలూయా. వాళ్ళ ప్రయాణం ఎంత ప్రయాసకరమైంది, వాళ్ళ ప్రయాస ఎంత ప్రాముఖ్యమైంది. ఎవరి కోసం ఈ ప్రయాస? దేనికోసం మన ప్రయాస? సుధాకర్, మన ప్రయాస ఎవరి కోసం? వాళ్ళు అడగండి. మా ప్రయాస క్రీస్తు కొరకే. హల్లెలూయా. దేశం నుంచి దేశానికి వచ్చారు ఆయన ఆరాధించడానికి. అర్థమైందా? ఈ రోజున ఆయన ఆరాధించడానికి దగ్గరున్న మందిరానికి రావడానికి ఈ రోజున చెప్పండి రాలేకపోతున్నారు. దక్షిణ దేశపు రాణి అంట, శాబా దేశపు రాణి అంట, సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంతముల నుండి దిగి వచ్చిందట. చదవండి ఆ మాట ఒకసారి. ఆ నుంచి దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, మత్తయి సువార్త 12:42 చదవండి. మత్తయి సువార్త 12. విమర్శ సమయమన దక్షిణ దేశపు రాణి. అందరూ వాక్యాన్ని చూడండి అయ్యా కొంచెం దయచేసి. మత్తయి సువార్త 12:42 దక్షిణ దేశపు రాణి ఈ తరమవారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ